ఆఫీస్ సినీ ప్రపంచంలోని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్, సెలబ్రిటీ న్యూస్, మూవీ ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉంది 9+ బాక్స్ ఆఫీస్. మరెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. 9+ బాక్స్ ఆఫీస్. బాక్స్ ఆఫీస్ లో ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. స్వరం శ్వాసగా మారిన గానగంధర్వి ఎస్ జానకమ్మ. కాకినాడ నేటివిటీతో మాస్ ట్విస్టుల గేదెల రాజు. మెగాస్టార్ తో ఢీ కొట్టనున్న డింపుల్ బ్యూటీ. దీంతో నవ్వుల యాక్షన్ రెడీ. ఒక స్వరం ఎన్నో భావాలు పలికించగలదా? ఒక గాత్రం ఒకటి కాదు, రెండు కాదు, 6 తరాల హీరోయిన్లకు ప్రాణం పోయగలదా? ఎస్ అని నిరూపించిన గానమధురిమకు మరో పేరు ఎస్ జానకమ్మ. జానకమ్మ పేరులోనే ఎస్ ఉంది. ఏదైనా సాధ్యమే అంటూ తన గొంతుకను, స్వరాన్ని నిత్య యవ్వనంగా మనకు వినిపిస్తున్న పాటల పూదోట జానకమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆమెకివే 9+ బాక్స్ ఆఫీస్ శుభాకాంక్షలు. ఆమె పాట మొదలైతే మనస్సు మైమర్చిపోతుంది. ఆమె స్వరం వినిపిస్తే భావాలు రూపుదాలుస్తాయి. తెలుగు నుండి తమిళం వరకు, మలయాళం నుండి కన్నడ వరకు దాదాపు 50,000 పాటలతో సంగీత ప్రపంచాన్ని అలరించిన గానకోకిల ఎస్ జానకమ్మ. ఏప్రిల్ 23 జానకమ్మ పుట్టినరోజు సందర్భంగా 9+ బాక్స్ ఆఫీస్ తరపున జానకమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్ జానకమ్మ గాన ప్రస్థానం, ఆమె స్వర వైభవం గురించి మరొక్కమారు గుర్తు చేసుకుందాం. 1938వ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన గుంటూరు జిల్లా పల్లపట్ల అనే చిన్న గ్రామంలో జన్మించారు జానకమ్మ. చిన్నప్పటి నుండి సంగీతం పట్ల అపారమైన మక్కువ పెంచుకున్న జానకమ్మ తన 3వ ఏట నుండే వేదికలపై పాటలు పాడుతూ సంగీతమే తన జీవితమని నిరూపించారు. లతా మంగేష్కర్, పి సుశీల వంటి గాయనీమణులు పాడిన పాటలు పాడుతూ పెరిగిన జానకమ్మ తన కష్టంతో, తన ప్రతిభతో చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో అడుగుపెట్టారు. 1957లో తమిళ చిత్రం విధియిన్ విలయాట్టుతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా సంగీత ప్రపంచంలో తనదైన ఒక చెరగని ముద్ర వేశారు ఎస్ జానకమ్మ. తెలుగులో 1957లో వచ్చిన ఎమ్మెల్యే సినిమాలో తన తొలి పాటను పాడారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మాత్రమే కాదు, హిందీ, బెంగాలీ, ఒరియా నుండి జపనీస్, జర్మనీ వరకు అనేక భాషల్లో పాటలు పాడారు జానకమ్మ. ఒక్కో పాటలో ఒక్కో భావాన్ని నింపడం, తన స్వరంతోనే పాత్రలకు జీవం పోయడం జానకమ్మ ప్రత్యేకత. పిల్లల గొంతు నుండి పెద్దవారి స్వరం వరకు ఒకే పాటలో వాయిస్ మాడ్యులేషన్ చూపించడం ఆమెకే సాధ్యం. వెన్నెల్లో గోదారి అందంలో ఆవేదన, మేఘమా దేహమాలో మాధుర్యం, తొలిసారి మిమ్మల్ని చూసిందిలో అల్లరి, ఆహా, ప్రతి పాటది ఒక్కో అనుభూతి. ఆమె ప్రతి స్వరం ఓ అమృత బిందువులా నిలిచిపోయింది. ఎస్ జానకమ్మ తన 60 సంవత్సరాల గాన ప్రస్థానంలో వేలాది పాటలు పాడి కోట్లాది హృదయాలను గెలుచుకున్నారు. ఉత్తమ గాయనిగా 4 జాతీయ అవార్డులు, తెలుగులో 10 నంది అవార్డులు, 30కి పైగా పురస్కారాలు, ఫిలింఫేర్ అవార్డులు, గౌరవ డాక్టరేట్, ఇలా ఎన్నో గౌరవాలు అందుకున్నారు జానకమ్మ. అయితే అవార్డుల కంటే ప్రేక్షకుల ప్రేమే తనకు పెద్ద గుర్తింపు అనేది జానకమ్మ విశ్వాసం. ఎస్ జానకమ్మ కళకు, కళాకారులకు గౌరవమిస్తారు. అందుకు తార్కాణమే దక్షిణ భారత కళాకారులకు సరైన గౌరవం ఇవ్వాలని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ 2013లో వచ్చిన పద్మభూషణ్ అవార్డును సైతం తిరస్కరించడం. ఈ సంఘటన జానకమ్మ వ్యక్తిత్వాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఘంటసాల నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వరకు, ఇళయరాజా నుండి కేజే యేసుదాసు వరకు
ఎంతోమంది దిగ్గజాలతో కలిసి పనిచేసిన జానకమ్మ 10,000 కంటే ఎక్కువ పాటలను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాడి సంగీత ప్రపంచంలో ఒక కొత్త యుగాన్ని సృష్టించారు. 2016లో జానకమ్మ గానానికి వీడుకోలు పలికిన ఆమె స్వరం మాత్రం ఎప్పటికీ వడబడని బంగారు కుసుమం. జానకమ్మ పాటలు కేవలం వినిపించవు, అవి ఎప్పటికీ శ్రోతల మనసులలో నిలిచిపోతాయి. అటువంటి ది గ్రేట్ లెజెండరీ సింగర్ ఎస్ జానకమ్మకు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, మల్టీ టాలెంటెడ్ యాక్టర్ రఘు కుంచే టైటిల్ రోల్లో నటిస్తున్న గేదెల రాజు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. చైతన్య మోటూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కాకినాడ తాలూకా నేటివిటీతో మాస్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకులు వివి వినాయక్, విఎన్ ఆదిత్య, అలాగే నిర్మాత కోనా వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఒక సాధారణ రౌడీ జీవితాన్ని ఆధారంగా తీసుకుని చివరి భాగంలో వచ్చే ట్విస్ట్లతో థ్రిల్ చేసే కథగా ఈ సినిమా వస్తోందని టీం చెబుతోంది. మైత్రి మూవీ మేకర్ సమర్పణలో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న గేదెల రాజుపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే కనిపిస్తున్నాయి. రఘుకి చాలా పెద్ద పేరు రావాలని తను నిజంగా చాలా ఆశపడ్డాడు. ఎంతో కాలంగా హీరో అవ్వాలని. ఇంతకాలానికి తన క్యారెక్టర్ మీద టైటిల్ పెట్టి తను ఎంతో ప్యాషన్గా చేసిన సినిమా ఇది. తనకి మంచి పేరు రావాలి, అలాగే చైతన్య పెద్ద డైరెక్టర్ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా రఘుకి తను రేపొద్దున ఈ సినిమాతోటి 10 సినిమాల్లో తను, ఎందుకంటే నాకు చాలా క్యారెక్టర్స్ కనపడ్డాయి అతను చూస్తుంటే, షేడ్స్. అన్ని సినిమాల్లో తను మ్యూజిక్ డైరెక్టర్గా కన్నా ఆర్టిస్ట్గా తను ఎక్కువ బిజీ అవ్వాలని, ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి ఇందులో ఉన్న ప్రతి వాళ్ళకి పేరు తీసుకురావాలని, ప్రేక్షకులు కూడా ప్లీజ్ ఎంకరేజ్ గుడ్ కంటెంట్. చిన్న పెద్ద అని చూడదు, మంచి సినిమా అని మాత్రమే ఉంటుంది, చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు. ఈ సినిమాని, ఈ కంటెంట్ని మీరు విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సినిమా గురించి చెప్పాల్సింది ఒకటే, ఈ సినిమాలో స్టార్స్ ఎవరు లేరు. ఇప్పుడు ఇంచుమించు అందరం కొత్త వాళ్ళమే. అంటే నేను ఒక సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, లేకపోతే యాంకర్గా ఎన్ని రోజుల నుంచో నేను ఇండస్ట్రీలో ఉన్నా సరే, నటుడిగా నా జీవితం మొదలైంది ఒక 4-5 సంవత్సరాల నుంచే. సో నేను కూడా జూనియర్ కింద లెక్క. ఇక్కడ ఇంతమందిని మించి సినిమాలో ఏముంది చూడడానికి అనే డౌట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక కథ ఉంది. ఆ కథ ఎలాంటిదంటే, మిమ్మల్ని ఒక 2 గంటల పాటు తెలియని లోకాలు తీసుకెళ్ళిపోయి శాటిలైట్ చుట్టూ తిప్పేసి భూమి మీద పడేసే కథ కాదు. ఒక కాకినాడ అనే పట్టణంలో కొన్ని పాత్రలు, అంటే మన నిత్యం మనం ఉండే టౌన్లో, అందరూ కాకినాడలో వాళ్ళు కాదు, ఎవరైతే వాళ్ళ టౌన్ ఒక రియాలిటీని చూస్తుంటారో ఆ టౌన్లో ఒక రౌడీ షీట్ ఉంటాడు. ఆ రౌడీ షీట్కి రిలేటెడ్గా చాలా స్టోరీస్ ఉంటాయి. అది పొలిటికల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు. అలాంటి కొన్ని కథల మధ్యలో ఈ గేదెల రాజు అనేవాడు ఒక సెంట్రిక్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఈ కథలతో ఈ సినిమా నడుస్తుంది. లాస్ట్ 20 నిమిషాలకు ముందు వచ్చే ఒక అత్యద్భుతమైన ట్విస్ట్. ఎంత మంచి ట్విస్ట్ అంటే, సినిమా చూస్తున్న మొదటి నుంచి ప్రేక్షకుడు ఊహించిన ట్విస్ట్ అది. నేను దీన్నేమి అతిశయోక్తిగా చెప్పట్లేదు, ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు. ఇది ఖచ్చితంగా రేపు పొద్దున్నే సినిమా చూసినప్పుడు ఆ ఒక్క క్షణంలో అమ్మ అనే ఒక రియాక్షన్ ఖచ్చితంగా ఆడియన్స్ వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నారు అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. వాల్తీరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సెకండ్ సినిమా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలో మరో హీరోలో గ్లామర్ హీరోయిన్ కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. మరి ఇంతకీ ఆ హీరోలో నటించే గ్లామర్ బ్యూటీ ఎవరో తెలియాలంటే వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో వచ్చిన వాల్తీరు వీరయ్య
బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. ఇప్పుడు అదే కాంబో మరోసారి వెండి తెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతుండడంతో సినీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె నారాయణ మరియు లోహిత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్తో బాబీ ఈ కథను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం ఈ కథలో గ్లామర్ బ్యూటీ డింపుల్ హయాతి భాగం కాబోతున్నారు. గ్లామర్ బ్యూటీ డింపుల్ హయాతి ఎప్పుడూ తెరపై గ్లామరస్గా కనిపిస్తూ సందడి చేస్తారు. అయితే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే డింపుల్ ఈ సినిమాలో మెగాస్టార్ను ఢీకొట్టే పవర్ఫుల్ నెగటివ్ రోల్లో కనిపించబోవడం. ఒక యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ మెగాస్టార్ వంటి దిగ్గజానికి విలన్గా కనిపించడం అనేది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనికి తోడు మెగాస్టార్ సరసన కథానాయికగా ప్రియమణి నటించే అవకాశం ఉండడంతో సినిమా కాస్టింగ్ పరంగా చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు మరో ప్రధాన ఆకర్షణ మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్. ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అందించే అవకాశాలు మెండుగా ఉండడంతో ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ మెగాస్టార్ మాస్ ఇమేజ్కు తోడైతే వచ్చే కిక్కే వేరని అభిమానులు భావిస్తున్నారు. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ విలక్షణ దర్శకుడు అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారని వార్తలు వస్తుండడంతో ఇది ఒక పాన్ ఇండియా మల్టీ స్టారర్ వైబ్ను క్రియేట్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్లో చిరంజీవి మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్లో కనిపిస్తారని, సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే మేజర్ హైలైట్ అని, ఆ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఎలిమెంట్స్తో పాటు బాబీ తన మార్క్ ఎమోషనల్ డ్రామాను కూడా ఇందులో మేళవించారు. అటు గ్లామర్, ఇటు యాక్షన్, దానికి తోడు ఊహించని ట్విస్ట్లతో రాబోతున్న ఈ సినిమా మెగా అభిమానులకు మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. తన కామెడీ టైమింగ్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్య ఇప్పుడు లీడ్ రోల్స్ వైపు అడుగులు వేస్తున్నారు. వెన్నెల కిషోర్ తో కలిసి జెట్లీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా యాక్షన్, కామెడీ మిక్స్ తో డిఫరెంట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. దర్శకుడు రితేష్ రాణా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ఒక సామాన్యుడి కథను హాస్యాత్మకంగా ప్రజెంట్ చేసినట్లు ట్రైలర్ లో కనిపిస్తోంది. సత్య, కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీక్వెన్స్లు, యాక్షన్ కు పారడీ టచ్ ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ నెలలో విడుదలకు సిద్ధమవుతున్న జెట్లీ మూవీకి సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో టీం తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. రాననుకున్నారా, రాలేననుకున్నారా? హే, 1 సెకండ్, 2 అక్షరాలు ఇంద్ర. సో ప్రమోషన్కి ఖచ్చితంగా రాననుకున్నారా గీతా భగత్ గారు? నేనే కాదు, అందరూ అదే అనుకుంటారు. 1 సెకండ్, ఉస్తాద్ భగత్ సింగ్. సో గైస్, మీడియా మిత్రులకు, సత్య ఫ్యాన్స్కి, రితేష్ కల్ట్ ఫ్యాన్స్కి అండ్ రియా సింగాడే డెబ్యూ ఫ్యాన్స్కి స్వాగతం. నాకు థ్యాంక్ యూ అన్న. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హే, సో బేసిక్గా నా పేరు మీరు డైరెక్ట్గా థియేటర్లో తెలుసుకుంటే బెటర్. ఆన్ May 1st నేను రీసెంట్గా దుబాయ్ నుంచి కొచ్చికి రిటర్న్ ఫ్లైట్ వస్తున్నప్పుడు స్వింగ్ ఫిషర్ అనే ఫ్లైట్లో, ఆ ఫ్లైట్లో ఊహించని విచిత్రాలు జరిగిపోయాయండి. ఓకే అండి, మా టీంలో అందరూ కొంచెం షై ఫీల్ అవుతున్నారు. నేను మాడతాను ఇవాళ. సో నా స్పీచ్ ఇది. ఈ సినిమా హీరోయిన్ రియా సింగాకి డైలాగ్స్ నేర్పిస్తా అని చెప్పాను, కానీ అది చేయకుండా అన్నంలో ఆవకాయ ఎలా కలుపుకోవాలి, పప్పులో వడియాలు ఎలా నంచుకోవాలి ఇలాంటి విషయాలు నేర్పిస్తూ టైంపాస్ చేశాను. రియా,
కోస్టార్స్ అయిన వినల్ కిషోర్, అజయ్, హర్ష చెవుడు, కబీర్ సింగ్ దుహాన్, గుండు సుదర్శన్ టైం సెన్స్ లేని నా కోసం సెట్లో వెయిట్ చేయడం ఇష్టం లేదని వార్నింగ్ ఇచ్చారు. లవ్ యూ బ్రదర్స్. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఎడిట్ టేబుల్లో నేను లేని సీన్స్ బాగా ఎంజాయ్ చేశారని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ విషయం చెర్రీ గారికి చెప్పుకునే డబ్బులు ఎవరు. ఇక మ్యూజిక్ ఇస్తున్నప్పుడు కాలభైరవ్ ఏమన్నాడంటే, ఆల్రెడీ అక్కడ సత్యదేవ్ యాక్టింగ్ వాయిస్తున్నాడు కదా, మళ్ళీ నేను ఎందుకు వాయించడం అని మ్యూజిక్ కొట్టకుండా చిరాకు పడ్డాడు. భైరవన్న ఐ లవ్ యూ. ఈ సినిమా స్టైలిష్ తేజ సినిమా ముందు నేను సన్నబడతానని ఇచ్చిన మాటలు నమ్మి మోసపోయి సెట్లో బట్టలు లూజ్ చేయడానికి కుట్టుకుంటూ నన్ను తిట్టుకున్నాడు. ఫైట్ మాస్టర్ అంజీ నాకు ఫైట్స్ నేర్పించే ప్రాసెస్లో నాతో డైలీ ఫైట్ చేసేవాడు. బట్ మీకు తెలియదు, ప్రతి ఫైట్ నేనే గెలిచేవాడిని. థ్యాంక్ యూ అంజీ మాస్టర్. కొరియోగ్రాఫర్స్ విజయ్ పోలాకి, వెంకటేష్ ఎన్నో స్టెప్లు ఇచ్చారు, కానీ అసలు ఈయన పెట్టుకుని ఇంత రాంగ్ స్టెప్ మేమే వేసామని చాలా ఫీల్ అయ్యారు. ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్ లైఫ్లో ఎన్నో సినిమాలు సెట్లు చూశాను, కానీ నా మైండ్ సెట్ అంటే చాలా చిరాకు పడ్డాడు. ఇక రితేష్ వయసును వస్తే నా వల్ల అతను పైకి వచ్చాడని నేను ఫీల్ అవుతాను, కానీ నిజమేంటో బుర్రని ఎవరికైనా తెలుసు. Of course, I was nervous, I was learning, but in the process, I also observed that there's a lot of dedication and hard work that people put into the Telugu film industry. It is incredible how hard I've seen every single member work, and they made life, I can speak on my part as an actor, they made life easy for me so much. All I had to do was be completely prepared in what I'm doing, go on set, and that's my job. I wasn't stressed out about other things because the work was done so well by the entire team. ఇది ఇవాల్టి 9+ బాక్స్ ఆఫీస్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 9+ బాక్స్ ఆఫీస్.